చిలకడ దుంప మొక్కలు అలా బాగానే ఉన్నాయి. ప్లేస్ ఉంది కదా అనేసి మెంతులు వేసానండి. చూడండి, ఈ 3 రోజులు వర్షాలు కదా, ఎంత బాగా వచ్చినాయో కదా. బాగా వచ్చినాయండి మెంతులు. మెంతుకూర షుగర్ ఉన్న వాళ్ళు తిన్నా, ఫేస్కి పింపుల్స్ ఉంటాయి చూడండి, ఆ పింపుల్స్ ఉన్న చిన్న చిన్న మొక్కలు, ఇవి ఆకులు వస్తాయి చూసారా, చిన్న ఆకులు 2 ఆకులు వస్తాయి కొంచెం ఎదిగాక. ఆ ఆకులు నూరుకొని మొహం ఫేస్కి పెట్టుకున్నారనుకో, ఫేస్ గ్లో వస్తుంది, వేడి తగ్గుతుంది, పింపుల్స్ తగ్గుతాయి. భలే ఉంటుందండి. మెంతికూర వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మన ఒంటికే కాదు, ఫేస్కి కూడా బాగుంటుంది మెంతికూర. మనకు ఒప్పుకుంటే ఇప్పుడు ఆకులు తీసుకొని మరక పెట్టుకొని తాగామనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. నిజంగా చాలా మంచిదండి మెంతికూర. చాలా ఉపయోగాలు ఉన్నాయండి మెంతికూర వల్ల. ఈ 2 రోజులు వర్షాలు బాగా కొట్టినాయి కదా, బాగా వచ్చేసినాయండి మొక్కలు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది ఆకు బాగా వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇంకో వీడియో చేసి. ఇప్పుడైతే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. హ్యాపీ. చాలా వరకు ఇలా చూడండి, ఇలా వచ్చేసినాయి. మరి ఇవి నాటో కదా, ఇలా వచ్చేసినాయి చూసారా, నాటో. కానీ ఆకు వస్తే కనుక ఆ ఆకు తీసేసి ఫేస్కో తలకి కూడా పెట్టుకోవచ్చు. అంటే మామూలుగా మెంతులు పెట్టుకుంటాం కదండి తలకి, అలాగే ఆకు కూడా నూరుకొని పెట్టుకోవచ్చు. కొంచెం పెరుగేసుకొని చిన్న నిమ్మకాయ వేయలేనంత ఒక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ నిమ్మకాయ రసం వేసుకొని అది కూడా పెట్టుకోవచ్చు. హెయిర్ సిల్కీగా భలే బాగుంటుందండి. ఈ మొక్క వచ్చిన తర్వాత కొంచెం 2 ఆకులు వస్తాయి కదా, ఆ ఆకులు తీసుకొని ఇవన్నీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిది మెంతు. తల్లిలాగా ఉపయోగపడుతుంది. ఉల్లి అంటారు కదా తల్లిలాగా, మెంతు కూడా అంతేనండి, తల్లిలాగే ఉపయోగపడుతుంది మనకి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేసి చూడండి, అప్పుడు మీకు దానిలో ఉన్న సారాంశం అంతా తెలుస్తుంది. హెయిర్ అయితే భలే సిల్కీగా వస్తుంది. మెయిన్ ఫేస్ అయితే మీరు ఆ ముద్ద నూరుకొని ఫేస్కి పెట్టుకున్నప్పుడు చిన్న 2 చుక్కలు నిమ్మరసం చుక్కలు ఇంత పెరుగు వేసుకొని పెట్టుకున్నారనుకో, ఆ ఫేస్ అయితే ఎంత గ్లో వస్తుందంటే భలే గ్లో వస్తుంది. ఫేషియల్స్ అవి చేయించుకున్న అవసరం లేదు, అలా అవి చేయించుకోకపోయినా గ్లో వస్తుంది అంటారు కదా, అలా వస్తుంది గ్లో. చాలా బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. గార్డెన్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఇంత చిన్న బౌల్లో కొంచెం ఇసుకేసి వేసుకున్నా కూడా వచ్చేస్తాయండి మొక్కలు. చాలా మంచిది.